నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలతో పాటు అత్యంత కీలకమైన విద్యాశాఖను తన చేతుల్లోకి తీసుకున్న నారా లోకేష్ గారు సైలెంట్గా తన మార్కును చూపిస్తున్నారా అంటే అవుననే సమాధానం చాలా క్లియర్గా మనకు వినిపిస్తోంది. కేవలం మంత్రిగా ఆయన ఫైళ్లపై సంతకాలు పెట్టడమే కాదు, విద్యా వ్యవస్థపై పూర్తిగా పట్టు సాధించే పనిలో పడ్డారు. మధ్యాహ్న భోజనం నాణ్యత దగ్గర నుంచి స్కూళ్ళ మౌలిక వసతుల వరకు ప్రతి ఒక్కటి పక్కగా ప్లాన్ చేసుకుంటూ అధికారులను ఆయన పరుగులు పెట్టిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అదేనండి తల్లికి వందనం పథకం విషయంలో అయితే లోకేష్ గారు చాలా సీరియస్గా ఉన్నారు. దాని విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకము అందాలి, ఎక్కడ లూప్ హోల్స్ ఉండకూడదని అధికారులకు డెడ్ లైన్లు విధిస్తున్నారు. అయితే ఈ విద్యా సంస్కరణల వెనుక తల్లికి వందనం పక్కా అమలు వెనుక అయితే ఒక బలమైన రాజకీయ వ్యూహం ఉందా? 2010 తర్వాత తెలుగుదేశం పార్టీకి దూరమైన యువతను మళ్ళీ తన వైపు తిప్పుకోవడానికి లోకేష్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి అన్న డిస్కషను ఇక్కడ జరుగుతుంది. దీంతో పాటు వైఎస్ జగన్కు యూత్లో ఉన్న క్రేజ్ను బీట్ చేయడానికి విద్యాశాఖను లోకేష్ ఎలా వాడుకోబోతున్నారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏపీలో సూపర్ 6 హామీల్లో అత్యంత ప్రజాదరణ పొందిన తల్లికి వందనం అనేది మనందరికీ తెలిసిందే. బడికి వెళ్ళే ప్రతి స్టూడెంట్ తల్లి ఖాతాలో ఏడాదికి 15,000 రూపాయలు జమ చేసే ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ విజయవంతం చేయాలని లోకేష్ భావిస్తున్నారు. అందుకే ఈ పథకం అమలు బాధ్యతల్ని ఎవరికి అప్పచెప్పకుండా ఆయనే స్వయంగా పర్యవేక్షించడము అనేది ఇక్కడ ఆయన తీసుకుంటున్న జాగ్రత్తల్లో మొదటిది. ఎక్కడ ఎలాంటి సాంకేతిక లోపాలు రాకూడదని, అలాగే అర్హత ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఒక్క తల్లి కూడా నష్టపోకూడదు అని అధికారులకైతే చాలా స్ట్రిక్ట్గా ఆయన చెప్పేశారంట. కేవలం పథకం డబ్బులు ఇవ్వడమే కాదు, అలాగే గవర్నమెంట్ స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచడము, దాంతోపాటు స్కూళ్ళలో మౌలిక సదుపాయాలు పెరగడం పైన కూడా లోకేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టారంట. ఎక్కడ చిన్న లోపం కనిపించినా సోషల్ మీడియా ద్వారా వస్తున్న అంటే కంప్లైంట్స్ పైన ఇమీడియట్గా స్పందిస్తూ క్షేత్రస్థాయిలో అధికారులపై చర్యలు ఇమ్మీడియట్గా ఎక్కడ కంప్లైంట్ వస్తే అక్కడ వాళ్ళపైన యాక్షన్ తీసేసుకుంటున్నారట. విద్యాశాఖను ఒక రూట్లోకి తీసుకునేందుకు, దాంట్లో ఉన్న లోపాలను సరిచేసేందుకు, దాంతోపాటు తల్లిదండ్రుల్లోనూ ఇటు విద్యార్థుల్లోనూ నమ్మకం పెంచేందుకు లోకేష్ ప్రాథమిక లక్ష్యంగా అయితే ఆయన పెట్టుకున్నారు. ఆ దిశగానే పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఇక దీని వెనక ఉన్న అసలు పొలిటికల్ యాంగిల్ దగ్గరకు ఒకసారి వచ్చే ప్రయత్నం చేద్దాం. 2010 తర్వాత ఏపీ రాజకీయాల్లో ఒక స్పష్టమైన మార్పు చాలా క్లియర్గా కనిపించింది. అంటే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతలో విపరీతమైన క్రేజ్ని ఆయన సంపాదించుకున్నారు. ముఖ్యంగా అటు విద్యార్థులు కావచ్చు, యువత జగన్ వైపు అయితే గట్టిగా నిలబడ్డారు. అది అనేక సందర్భాల్లో కూడా ప్రూవ్ అయింది. అదే సమయంలో 2010 తర్వాత తెలుగుదేశం పార్టీ యువ ఓటర్లను కొంతవరకు కోల్పోతూ రావడం జరిగింది. అంటే యువత అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడం గత ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్ద ప్లస్ అయింది. ఇప్పుడు జగన్కున్న ఆ యూత్ క్రేజ్ను బద్దలు కొట్టాలంటే యూత్కి అత్యంత కీలకమైన విద్యా వ్యవస్థను, దాంతోపాటు మన ఉపాధి అవకాశాలను బలోపేతం చేయడమే ఏకైక మార్గమని లోకేష్ బలంగా నమ్ముతున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం అమ్మఒడి కావచ్చు, నాడు నేడు అంటూ అటు విద్యారంగంలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆ దిశగానే అడుగులు పడ్డ విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ బ్రాండ్ను అధిగమించి తాము అంతకంటే మెరుగైన విద్యా విధానాన్ని, పారదర్శకమైన పథకాలను అందిస్తున్నామని నిరూపించడమే ఇక్కడ లోకేష్ టార్గెట్. ఇక్కడ లోకేష్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజుల్లో స్కూళ్ళల్లో, కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులే రేపు 2029 లేదా ఆ తర్వాత రాబోయే ఎన్నికల్లో కొత్త ఓటర్లు అవుతారు. ఈ లాజిక్ని లోకేష్ ఒడిసి పట్టుకున్నాడు. అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా స్కూళ్ళ స్థాయి నుంచే అటు స్టూడెంట్స్ కావచ్చు, వారి తల్లులకు కావచ్చు మేలు చేయడం ద్వారా ఆయా కుటుంబాల్లో నారా లోకేష్ అనే పేరు, ఆ బ్రాండింగ్ అనేది
బలంగా నాటుకుపోతుంది అనేది ఇక్కడ అసలైన స్ట్రాటజీ. అమ్మ ఒడి కంటే తల్లికి వందనం ద్వారా ఎక్కువ లబ్ధి చేకూరుతుందని సామాన్య ప్రజలు కనుక భావిస్తే సహజంగానే ఆ క్రెడిట్ అంతా విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఖాతాలోకి వెళ్తుంది. అంటే స్కూల్ విద్యార్థుల నుంచి కాలేజీ యువత వరకు కార్పొరేట్ స్థాయి వసతులు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వారిని శాశ్వతంగా టీడీపీ వైపు తిప్పుకోవాలనేది లోకేష్ స్మార్ట్ పొలిటికల్ ఇన్వెస్ట్మెంట్ ఇది అనేది చాలా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక యువతకు కేవలం భావోద్వేగాలు, ఎమోషన్స్ మాత్రమే కాదు, మెరుగైన ఫ్యూచర్ ఇచ్చే నాయకుడు లోకేష్. ఆయన పనితీరుతో ఈయనే మా నాయకుడు అనే విధంగా చూపించే ప్రయత్నం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి నారా లోకేష్ విద్యాశాఖను కేవలం ఒక మంత్రి పదవిలా చూడడం లేదు, భవిష్యత్తులో పార్టీని నడిపించే లీడర్గా, యువతను తన వైపు తిప్పుకున్న ఒక పవర్ఫుల్ ప్లాట్ఫామ్గా అయితే ఆయన వాడుకుంటున్నాడు. క్షేత్రస్థాయిలో విద్యాశాఖపై ఆయన సాధిస్తున్న పట్టు, తల్లికి వందనం అమలు తీరు చూస్తుంటే భవిష్యత్తులో జగన్ యూత్ ఓటు బ్యాంకుకు గండి పడేలాగే ఇక్కడ కనిపిస్తుంది. మరి లోకేష్ వేస్తున్న ఈ విద్యా వ్యూహం 2029 నాటికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది చూడాలి. ఇంకా రాబోయే రోజుల్లో భారీ మార్పులు చేర్పులు చేసి స్టూడెంట్స్కి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి, అలాగే యూత్కి దగ్గర అయ్యేందుకు అనేక రకాల స్కీమ్లను కూడా తేబోతున్నారు. దాంట్లో లోకేష్ మార్కును చూపించబోతున్నారు అనేసి చెప్తున్నారు. మరి ఏ విధంగా జగన్కున్న యూత్ క్రేజ్ని లోకేష్ తన వైపు తిప్పుకుంటారు అనేది, అది ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.